బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరల్డ్ కప్ లో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోపోవడంతో స్వదేశంలో జరుగుతున్న వన్డే కప్ నుంచి దూరమయ్యారు. అయితే పూణేలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండల గాయంతో హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ ఆడిన మ్యాచ్లకు హార్దిక్ దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వెళ్లిన తర్వాత గాయం నుంచి అతను కోలుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. ఇక హార్దిక్ పాండ్యా గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడని, లీగ్ దశలో మ్యాచ్లకు జట్లకు అందుబాటులో లేకపోయినప్పటికీ సెమీఫైనల్ మ్యాచ్లకు తుది జట్టులో పాండ్యా చేరుతాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా హార్దిక్ గాయం నుంచి కోలుకోపోవడం కష్టమని భావించిన టీం మేనేజ్మెంట్ వన్డే వరల్డ్ కప్ నుంచి అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టోర్నీలోని మిగిలిన మ్యాచ్లకు హార్దిక్ దూరమైనట్లు ఐసీసీ ధృవీకరించింది. అతని స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధి కృష్ణ భారత్ జట్టులో చేరనున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు ప్రసిద్ధి కృష్ణ అందుబాటులో ఉండనున్నారు. ఇక ప్రసిద్ధి కృష్ణ విషయానికి వస్తే ప్రపంచ కప్ ముందు ఆస్ట్రేలియాపై 9 ఓవర్లలో తక్కువ స్కోర్ ఇచ్చి డేవిడ్ వార్నర్ కు వికెట్ను తీశారు. కృష్ణ భారతదేశం తరపున 17 వన్డేలు, 2 టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం కూడా ఉంది. భారత్ ఫేమ్ విభాగం జస్టిస్ బుమ్రా, అదేవిధంగా మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్లతో బలంగా ఉంది. ప్రస్తుతం ప్రసిద్ధి కృష్ణ కూడా చేరనున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా వన్డే వరల్డ్ కప్ 2020లో వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో, నవంబర్ 12న నెదర్లాండ్తో జట్టుతో తలపడనుంది.